కూటమి కక్ష సాధింపు చర్యలతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఏపీ అంటేనే భయపడిపోతున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీ అంటేనే ముఖం చాటేస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా ఏపీని కాదని మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకుంది. కానీ కూటమి జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ను కేంద్ర బిందువుగా చేసుకుని అక్రమ కేసులతో వేధించడంతో ఏపీ ఏకంగా 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది. జగన్ హయాంలో సజ్జన్ జిందాల్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికొచ్చారు. కడపలో 8,800 కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మించి రాయలసీమ యువతకు భరోసా కల్పించాలని సంకల్పించి 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన చేశారు. జిందాల్ గ్రూప్ 2022లో 50,500 కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు పెట్టుబడుల సదస్సులో 6 ఎంఓయూలు కూడా చేసుకుంది. అయితే కూటమి చేస్తున్న గందరగోళంతో కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ 3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కూటమి ఇలా చేస్తూ ఉంటే ఏ పారిశ్రామికవేత్త మాత్రం ఎందుకు ఏపీకొచ్చి పెట్టుబడులు పెడతారు అని అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక కూటమి పార్టీల నాయకులు కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో కొందరు 7 నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను నాశనం చేశారు. కమిషన్లు మాఫియా చేస్తున్నారంటూ 2 రోజుల క్రితమే అమిత్ షా కూడా చంద్రబాబుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, లోకేష్ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మళ్లీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దాల్మియా గ్రూప్కు చెందిన లారీలను కూటమి ప్రభుత్వానికి కప్పం కట్టలేదని ధ్వంసం చేశారు. అదానీ గ్రూప్ పోర్టుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి వెళ్లి దాడి చేశారు. కమిషన్ల కోసం భారీ పారిశ్రామికవేత్తలనే వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా అయితే రాష్ట్రానికి పెట్టుబడులొస్తాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.